హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ అయితే నేను వైజాగ్ వెళ్ళబోతూ ఉన్నాను. సో ఒక పేషెంట్ అయితే నేను తీసుకువెళ్తున్నాను. బస్ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేనైతే స్టార్ట్ అయ్యానండి, మా జంక్షన్లో ఉన్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారండి? 6 గంటలు అయింది ప్రజెంట్. పరిస్థితి ఇలాగ ఉంది నాయన. మొత్తానికి ఏదో ఒక విధంగా బస్ అయితే ఎక్కేసాను. సీట్ అయితే దొరికిందండి. బస్ అయితే పాలకొండలో స్టార్ట్ అయిందండి. ఈ విధంగా మా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది. గంటన్నర తర్వాత మేమైతే పాలకొండ నుండి శ్రీకాకుళం అయితే మేము చేరుకున్నామండి. ఇప్పుడు మేము బస్ స్టాండ్లో ఉన్నాము. విశాఖపట్నం వెళ్ళే టికెట్స్ కోసం అయితే మేము లైన్లో ఉన్నాము. పావుగంట లైన్ కట్టాక అల్ట్రా డిలక్స్ టికెట్స్ అయితే దొరికిందండి. ఒకవైపు సమట మా నలుగురికి అయితే 700 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా రీచ్ కోసం ఈ బస్ అయితే మేము ఎక్కామండి. అనంతపురం దాటాక అడుగడుగున ట్రాఫికేనండి, చూస్తున్నారు కదా. పావుగంటేసి ఆపాల్సిన పరిస్థితి. ఎంఈపీ కాలనీ వెళ్ళే రోడ్డు ఉంది. మేమైతే ఇక్కడ నుండి ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వెంకొజ్జిపాలెంలో దిగి ఈ హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఈ హాస్పిటల్ చూస్తే ఎందుకో అన్నది మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, కైనీళ్ళు గుట్కాలు తినకండి, చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. పాలకొండలో లేదా శ్రీకాకుళంలో ఎక్కడ తినలేదు. సో వైజాగ్ వచ్చాక 10 అయిందండి. టిఫిన్ కోసం వచ్చాం. 2 గారెలు 2 ఇడ్లీలు అయితే 80 రూపాయలు తీసుకున్నారు. తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోచ్చాము.
ఇది ఎంవిపి జంక్షన్ అండి. హాస్పిటల్ ఇన్సైడ్ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో నాకైతే నచ్చింది, అందుకు రికార్డ్ అయితే చేశాను. మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసామని. పేషెంట్కి బయాప్సీ టెస్ట్ అవ్వగానే మేమైతే రిటర్న్ వచ్చేసామండి. నేను వచ్చేసరికి 6:40 అయిపోయిందండి. ఇంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.